సో వెల్కమ్ టు రోడ్ సెట్ ఛానల్. సో ఇవాళ మార్నింగ్ మనకి ఇండెక్స్ చూసుకుంటే కొంచెం గ్యాప్ అప్లోనే ఓపెన్ అయింది. ఓపెన్ అయిన పాయింట్ నుంచి స్లైట్గా కింద పడి మళ్ళీ అది స్లోగా పైకి వెళ్ళడం అయితే జరుగుతుంది. చూద్దాం. ఇవాళ అయితే మనకి గ్లోబల్గా వచ్చేసి మిక్స్డ్ ఉన్నాయి అండ్ సెంటిమెంట్స్ వచ్చేసి పాజిటివ్గానే ఉన్నాయి. అండ్ కొన్ని స్టాక్ న్యూసెస్ వచ్చేసి కూడా కొంచెం పాజిటివ్గానే ఉండటం వల్ల ఇవాళ మార్కెట్ మనకి కొంచెం గ్యాప్ అప్లో అయితే ఓపెన్ అవడం జరిగింది. అండ్ ఇవాళ అయితే మన జేఎస్డబ్ల్యూ స్టీల్ స్టాక్ మీద అయితే మనం ట్రేడ్ చేద్దాం. నిన్న మనకు ఒక హింట్ వచ్చింది కదా, సో 700 ఆ రేంజ్కి వెళ్తే డెఫినెట్గా అక్కడ నుంచి అది రిజెక్ట్ అవుతుందని అయితే మనకు ఒక హింట్ వచ్చింది. సో దాన్ని బేస్ చేసుకొని ఇవాళ నేను దాన్ని ట్రేడ్ చేద్దామని చూస్తున్నాను. సేమ్ పాయింట్ దగ్గర అది రిజెక్ట్ అయితే అక్కడ సెల్ చేద్దామని. సో లెట్స్ వెయిట్ ఫర్ సమ్ టైమ్. సో మార్కెట్ ఓపెన్ అయింది ఇప్పుడే కాబట్టి కొంచెంసేపు చూద్దాం. మనం కనుక ఇక్కడ స్టాక్ని చూసుకుంటే మాత్రం ఇది 697 మాత్రం 2-3 సార్లు టచ్ చేయడం మళ్ళీ కిందకు వచ్చేయడం అయితే జరుగుతుంది. సో నేనైతే ఇక్కడ సెల్ ఆర్డర్ ఇక్కడే ప్లేస్ చేద్దామని ట్రై చేస్తున్నాను. సో లెట్స్ నేనైతే 8కి అయితే పెట్టాను, బట్ అది అవ్వలేదు. లేదా 8 దాకా అది రావట్లేదు ఇంకా రెండోసారి. సో 7 దగ్గర అయితే మనం పెడదాం. సో నేనైతే 697 దగ్గర అయితే నేను సెల్ ఆర్డర్ ప్లేస్ చేశాను 200 క్వాంటిటీస్. లెట్స్ ఎందుకంటే అది దాదాపుగా ఒక 2-3 టైమ్స్ అయితే అక్కడికి వచ్చి 1 మినిట్ చాట్లో మీరు కనుక చూస్తే దాదాపు అది 7 దగ్గర అయింది, అక్కడి నుంచి ఉంది. బట్ ఇప్పుడు కొంచెం ఫాలో అయితే జరిగింది. చూద్దాం. మళ్ళీ అది 7కి వస్తే మాత్రం డెఫినెట్గా అది ఎగ్జిక్యూట్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్రజెంట్ టైం అయితే వచ్చేసి మనకి 11:20 అలా అవుతుందండి. సో మనం ఎక్కడైతే సెల్ ట్రేడ్ తీసుకున్నామో ఆల్ ఆఫ్ సడన్ ఒక చిన్న హైక్ అయితే వచ్చింది స్టాక్లో. అక్కడి నుంచి అది దాదాపుగా ఒక 5 పాయింట్స్ అయితే పైకి మూవ్ అయింది. సో దాదాపు 72 దాకా కూడా వెళ్ళిపోయింది, 702 వరకు. సో ఆ తర్వాత అక్కడి నుంచి అయితే ఒక స్టీప్ ఫాల్ అయితే మన స్టాక్లో చూడొచ్చు. సో అదైతే ఆ ఫాల్ కంటిన్యూ అవుతుంది ప్రెసెంట్. సో లెట్స్ సీ, మన లెక్క కనుక బాగుంటే ఇట్లా ఇంకొక 5 పాయింట్స్ కనుక అది కిందకి పడితే డెఫినెట్గా మనం ఒక మంచి ప్రాఫిట్ అయితే తీసుకుందాం. చూద్దాం. ఒకవేళ అది మూవ్ అవ్వకపోతే ఒక తక్కువ లాస్లో కన్నా అట్లీస్ట్ లేదా తక్కువ ప్రాఫిట్లోనే ఎగ్జిట్ అవ్వడానికి ట్రై చేద్దాం అట్లీస్ట్. సో హలో, ప్రజెంట్ టైం వచ్చేసి 1:40 అలా అవుతుందండి. సో నేనైతే స్టాక్ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయాను. సో ఎట్లా అంటే మార్నింగ్ మనం పైకి వెళ్ళిన తర్వాత ఇవాళైతే మనం అనుకున్నాం కదా ఖచ్చితంగా స్టాక్స్ కింద పడే ఛాన్స్ ఉందని. సో అలాంటప్పుడు నేనేం చేశానంటే, సో మార్నింగ్ ఒక పైకి వెళ్ళినప్పుడు ఒకనొక ప్లేస్లో లైక్ అరౌండ్ 697 దగ్గర అయితే నేను 200 క్వాంటిటీ సెల్ చేశాను. సో యాజ్ సూన్ యాజ్ నేను సెల్ చేయగానే దాదాపు అయితే 5 పాయింట్స్ అయితే పైకి వెళ్ళింది. సో ఇవాళ అయితే ఇది కంప్లీట్గా అప్పర్ సర్క్యూట్లో ఉందనుకున్నాను నేను. బట్ ఆ తర్వాత అయితే అది కొంచెం కిందకి రావడం జరిగింది. సో ఆ తర్వాత అయితే ఒక స్టీప్ ఫాల్ అయితే మనం స్టాక్లో చూడొచ్చు. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అనేది లేకుండా ఈ 3 దగ్గర అయితే నేను 693 దగ్గర అయితే టార్గెట్ పెట్టాను. సో అది అక్కడికి రావడానికి అయితే ఒకసారి వచ్చి మళ్ళీ దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ అయితే తీసుకుంది. 200 క్వాంటిటీస్ కాబట్టి నేనైతే రిస్క్ తీసుకోవాలనుకోలేదు. సో 800 రూపీస్ వచ్చాయి మనకి వాళ్ళ ఈ ట్రేడింగ్లో. సో 800 రూపీస్ అనేవి కూడా చాలా చిన్న అమౌంట్ అయితే కాదు. చూసారు కదా, మనకి ఒక 2-3 డేస్ నుంచి అయితే చూసుకుంటే మనకి దాదాపుగా మార్కెట్ మన నుంచి ఆపోజిట్ సైడ్లో సో ఒక చిన్న అప్ వచ్చినా సరే చూడండి, ఇప్పుడు మళ్ళీ వెంటనే 4 దగ్గరికి అయితే వెళ్ళిపోవడం జరిగింది. సో నేనైతే ఇంకా పడుతుంది అని వెయిట్ చేస్తే ఒకవేళ సో మళ్ళీ అది ఆ పాయింట్కి రావడానికి చాలా టైం తీసుకుంటుంది. ఒకవేళ దాదాపు మార్కెట్ 10:30 నుంచి అయితే కిందకే ఉంది కాబట్టి సడన్గా ఒక 2 o'clock తర్వాత లేకపోతే ఒక 3 o'clock తర్వాత సడన్గా ఒక అప్ డైరెక్షన్లో కనుక మూవ్ అవడం స్టార్ట్ అయింది అంటే దాన్ని మనం కంట్రోల్ చేయలేము. ఎందుకంటే చాలామంది ఇప్పటివరకు వెయిట్ చేసి ఉంటారు ఒక పాయింట్ దగ్గరికి వస్తే అక్కడ బై చేద్దాం అని చెప్పి. సో మనమైతే క్లియర్గా చూడొచ్చు ఒక రౌండెడ్ వాల్యూస్ దగ్గర అయితే అది రిజెక్ట్ అవుతుంది. సో నేను అందుకే 3 దగ్గర అయితే నేను ప్లేస్ చేశాను. సో నా ఆర్డర్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. ఒకవేళ కబ్బుకొని అనుకోకుండా నిన్న మొన్నట్లాగా సడన్గా పైకి వెళ్ళడం అయితే స్టార్ట్ అయింది అంటే స్టాక్ మళ్ళీ మళ్ళీ 3కి వస్తుందో రాదో, మళ్ళీ ఆ పొజిషన్కి రావడానికి చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే మనకి 3 దగ్గర ఒక సపోర్ట్ పాయింట్ అయితే ఉంది ఈ దగ్గరలో. సో దీన్ని దాటడం మళ్ళీ ఆ సపోర్ట్ పాయింట్ పైకి వెళ్ళటం మీరు కనుక చూస్తే సో ఇక్కడ దాకా వచ్చింది, మళ్ళీ పైకి వెళ్తుంది, మళ్ళీ కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళి కిందకు వస్తుంది, పైకి వెళ్తుంది. సో ఇట్లాంటి టైంలో మనం రిస్క్ తీసుకోకుండా బయటకు వచ్చేయడమే బెటర్ అండి. ఎందుకంటే మార్కెట్ ఇక్కడి నుంచి పడచ్చు, ఒక 2 పాయింట్లన్నా ఒక పాయింట్ అన్నా పడిద్ది. ఎట్లా కాదనుకున్నా సరే ఒక 10 పాయింట్లే పడిపోయింది అనుకున్నాం. బట్ అనుకోకుండా మార్కెట్లో కనుక మళ్ళీ పాజిటివ్గా మూవ్ అవ్వడం స్టార్ట్ అయింది అంటే స్టాక్ మనకి ఇంకా మన కంట్రోల్ కూడా అవ్వదు. ఎందుకంటే టైం దాదాపు 1:30 అవుతుంది. సో దాదాపు 1 o'clock దాటిన తర్వాత మార్కెట్స్ అనేవి ఒక కైండ్ ఆఫ్ మూమెంట్లో అయితే ఉంటాయి. సో అది కనుక అది క్యాచ్ అయిందంటే ఆ మూమెంట్ మనం దాన్ని హోల్డ్ చేయడం చాలా కష్టం. సో అందుకే మార్కెట్లో ఈ టైంలో ఎలా ఉంటుందో ఎవరూ చెప్పలేరు. ఇక్కడ చూసారా, ఒకే ఒక క్యాండిల్ దాదాపు పైనుంచి కింద మన దాదాపుగా 701 దగ్గర నుంచి 697 ఒక 5 minutesలో దాదాపు 5 పాయింట్స్ పడిపోయింది. సో అదే మూమెంట్లో అది ఒకవేళ రివర్స్ అయింది అనుకోండి, ఇక్కడ నుంచి మళ్ళీ మన పాయింట్కి రావడానికి ఎంత టైం పడుతుందో తెలియదు, అసలు వస్తుందో రాదో కూడా తెలియదు. అందుకే ఒక డీసెంట్ అమౌంట్ వచ్చిన తర్వాత ఒక 4 పాయింట్స్ 5 పాయింట్స్ 10 పాయింట్స్ మార్కెట్ మూమెంట్ని బట్టి తీసుకోవటం ఇస్ బెటర్. సో ప్రస్తుతం ఉన్నట్టు వాల్యూమ్స్ లేవు కాబట్టి మార్కెట్లో మీరు కనుక చూస్తే ఇదే జేఎస్డబ్ల్యూ స్టీల్ స్టాక్ 14
14 lakhs 15 lakhs వాల్యూమ్స్ ఉండేవి. బట్ ఇప్పుడు చూస్తే మనకి 3 lakhs 6 lakhs వాల్యూమ్సే ఉన్నాయి. సో అలాంటప్పుడు మనం ఎక్కువ నెంబర్స్ కూడా మూవ్ అవుతాయి అని ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. సో అందుకే ఒక 5 పాయింట్స్, మ్యాక్సిమం 5 పాయింట్స్, ఆ తర్వాత వచ్చిందంటే అది మన లక్ చూసుకొని బయటకు వచ్చేయటం బెటర్. సో ఇవాళ ఈ వచ్చిన 800లో నాకు మినిమం 700 రూపీస్ అయితే పక్కా వస్తాయి, చాలు కదా. సో అందుకని సో ఇలా కనుక మీరు చూసుకొని మార్కెట్ని అర్థం చేసుకుంటూ ప్లస్ మీ డెసిషన్స్ని వైజ్గా ఎప్పటికప్పుడు రివైజ్ చేసుకుంటూ కనుక డెసిషన్స్ తీసుకోగలిగితే డెఫినెట్గా మీరు ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో సమ్ టైమ్స్ వస్తాయి లాసెస్ అనేది స్టాక్ మార్కెట్లో, చాలా నార్మల్ థింగ్. సో ఒక 40 years 50 years స్టాక్ మార్కెట్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు కూడా లాస్ వస్తుంది. సో ప్రతిరోజు ప్రాఫిటే మేక్ చేయాలనుకోవటం అంటే ఆశపడటమే. బట్ మీరు కనుక కన్సిస్టెంట్గా ప్రాఫిట్ చేయాలి అంటే ఆ డెసిషన్స్ అనేవి ఎలా తీసుకోవాలంటే చాలా వైజ్గా, లైక్ మార్కెట్ మూవ్మెంట్ని బేస్ చేసుకున్న డెసిషన్స్ అని మనం తీసుకున్న డెఫినెట్గా బాగా ప్రాఫిట్స్ రాకపోయినా డెఫినెట్గా మనం ప్రాఫిట్లోనే ఆ ట్రేడ్ క్లోజ్ చేస్తాను. సో ఎంతకంత 200 వచ్చినా సరే నేను ప్రాఫిట్లోనే బయటకు వస్తాను. సో మీరు చూసే ఉంటారు నా పాత వీడియోస్ కనుక చూస్తే, నేను మాత్రం మ్యాక్సిమం లాస్ని అవాయిడ్ చేయడానికే ట్రై చేస్తాను. సో ఏదో మార్కెట్లోకి వచ్చాము, సో స్టాక్ మార్కెట్లో ఫాస్ట్గా సంపాదించేసి కోటీశ్వరులను అయిపోవాలనుకోవటం అనేది ఒక అత్యాశ. సో స్లోగా స్టడీగా రోజు ప్రాఫిట్స్ చేస్తూ కనుక వెళ్తే డెఫినెట్గా ఒక 1 yearలో మీ దగ్గర ఒక మంచి అమౌంట్ అయితే ఉంటుంది. ఆ 1 year తర్వాత నుంచి యూ విల్ స్టార్ట్ ప్లే. పెద్ద క్వాంటిటీస్లో కనుక మీరు ప్లే చేయడం స్టార్ట్ చేశారంటే ఆటోమేటిక్గా మీరు అనుకున్న కోటీశ్వరులు అవ్వచ్చు. ఓకేనా? సో ఇదండి వాళ్ళ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియో చూస్తూ మీరు ఇంకా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను లైవ్ ట్రేడింగ్ చేస్తూ ఎందుకు అలా చేస్తున్నానో, ఎలా చేస్తే మనకి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో కూడా మీకు చెప్తున్నాను. సో అవన్నీ నోట్ చేసుకొని మీరు ట్రై చేయండి. డెఫినెట్గా అందరం లాభాల్లో ఉంటాం. థ్యాంక్ యూ. బాయ్.